ఓ 14 ఇయర్స్ చిన్న పాప, కొంచెం లావు ఉంది పాప బాగా. వాళ్ళ అమ్మ నాన్న నా దగ్గరికి తీసుకొచ్చారు, పాప బాగా నల్లగా అయిపోతుంది అని. ఆ పాప మొహం అంతా బాగా నల్లగా, కంటి చుట్టూ స్కిన్ కూడా బాగా థిక్ గా అయిపోయి, మెడ భాగం అంతా థిక్ గా నల్లగా, మోచేతి లోపల భాగాలు, అండర్ ఆర్మ్స్ కూడా బాగా నల్లగా ఉండిందనమాట. వాళ్ళ మదర్ వచ్చేసి, మీరేమైనా చేయండి మేడం, పాప బాగా తెల్లగా అయిపోవాలి, చాలా నలుపు అయిపోయింది అని చెప్పారు. నేను వచ్చి అసలు ఎందుకు లావ్ అవుతుంది, లావ్ వల్ల ఈ పాపకి నలుపంతా వస్తుందని అడిగాను. అడిగితే పాప బాగా జంక్ తింటుంది, చిప్స్, చాక్లెట్స్, కూల్ డ్రింక్స్, ఇంక ఉన్న జంక్ అంతా తింటుంది, మా మాట వినట్లేదని చెప్పారు. సో వాళ్ళ మదర్ ఫాదర్ వచ్చేసి, లేదు మేడం ఎప్పుడు తింటది అది ఇది అని నా ముందే తిడుతున్నారు ఆ పాపని. మీరు ఏదైనా చేయండి మేడం, ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఏదో ఒక ప్రొసీజర్ చేసి పాప తెల్లగా అయిపోవాలని చెప్పారు. ప్రొసీజర్స్ కాదమ్మా, ఫస్ట్ అసలు బ్లడ్ టెస్ట్ చూసుకున్నాము, ఎందుకు నలుపు వస్తుందో చూసుకున్నాము, థైరాయిడ్ ఉన్నా, ఇన్సులిన్ ఎక్కువ ఉన్నా వీటికి నలుపు వస్తారు, హార్మోనల్ చేంజెస్ ఉన్నా కూడా నలుపు వస్తారు, ఒకసారి చూసుకుందామని చెప్పాను. ఇంతకీ బ్లడ్ టెస్ట్ రాశాక వాళ్ళ మదరు, బ్లడ్ టెస్ట్కి డబ్బులు లేవు, మీరు ఏదో క్రీమ్ రాయండి మేడం అని చెప్పారు. అమ్మ బ్లడ్ టెస్ట్ చేస్తేనే కదమ్మా అసలు ఎందుకు నలుపు వచ్చిందో తెలుస్తుంది, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుతుంది అని చెప్తే ఆమె ఎంతసేపటికి అర్థం చేసుకోవట్లేదు. ఏదైనా లోపల నుంచే రావాలండి ఫస్ట్ మార్పు. లోపల నుంచి మార్పు వస్తేనే పై నుంచి మనం పూసేవి కానీ ప్రొసీజర్స్ కానీ హెల్ప్ చేస్తాయి. సో ఎప్పుడైనా మీ కాన్సన్ట్రేషన్ లోపల మార్పు గురించి ఉండాలి. ఎందుకు ఆ ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం ఎలా తగ్గించుకోవాలనే దానికే ఉండాలి కానీ పై పైన మెరుగుల వల్ల ఏ ఉపయోగం ఉండదు.